మన భూమి మీద రకరకాల జంతువులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని జంతువులకు ఉన్న సూపర్ పవర్ సైంటిస్టులు సైతం షాక్ అవుతారు. చలికాలంలో పూర్తిగా ఐస్ గడ్డలాగా మారిపోయి ఎండాకాలం రాగానే మళ్ళీ బతికే కప్ప గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాగే మన రక్తం ఎర్రగా ఉంటుంది. కానీ ఒక జంతువు రక్తం మాత్రం బ్లూ కలర్‌లో ఉంటుంది. అదేంటో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో జంతువుల ప్రపంచంలో దాగి ఉన్న టాప్ అద్భుతమైన అండ్ మిస్టీరియస్ నిజాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్యాక్ట్ వింటే నేచర్ ఇంత ఇంటెలిజెంట్‌గా ఉంటుందని మీరే ఆశ్చర్యపోతారు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇలాంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం టైటిల్ ఫ్యాక్ట్ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్లెమింగో పక్షులు చూడగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది వాటికి అందమైన పింక్ కలర్. కానీ షాకింగ్ నిజం ఏంటంటే ఫ్లెమింగోలు ఎప్పటికప్పుడు పుట్టినప్పుడు పింక్ కలర్లో ఉండవు. అవి పుట్టినప్పుడు బూడిద గ్రే కలర్లో ఉంటాయి. ఆ పింక్ కలర్ ఎలా వస్తుంది అంటే అవి తినే ఆహారం వల్ల. ఫ్లెమింగోలు నీటిలో ఉండే ఒక రకమైన రొయ్యలను తింటాయి. ఆ రొయ్యలో ఉండే న్యాచురల్ పిగ్మెంట్ వల్ల మెల్లమెల్లగా వాటి రెక్కల రంగు పింక్ కలర్లో మారుతుంది. అంటే మనం ఏది తింటే ఆ రంగులోకి మారిపోతాం అన్నమాట. వాట్ ఏ మ్యాజిక్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే చిరుతపులి మన అందరికీ తెలుసు. కానీ కొన్ని సెకన్లలో గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కానీ ఇక్కడే వచ్చిన ప్రాబ్లం ఉంది. చిరుతపులి అంత స్పీడ్ పరిగెత్తగలదు. కానీ కేవలం ఒక అర నిమిషంలో ఒక చిన్న దూరం వరకు మాత్రమే ఆ స్పీడ్ని మెయింటైన్ చేయగలదు. ఆ తర్వాత దాని బాడీ విపరీతంగా వేడికిపోయి అలసిపోతుంది. అందుకే చిరుతపులి వేట ఎప్పుడు 30 సెకన్లలో ముగిసిపోవాలి, లేదంటే అది ఆగిపోవాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 3. సముద్రంలో ఉండే ఆక్టోపస్ని చూస్తే అచ్చం ఏలియన్ లాగా అనిపిస్తుంది. కానీ దాని లోపల ఏలియన్ ఫీచర్స్ ఉన్నాయి. సాధారణంగా మనందరి ఒకటే గుండె ఉంటుంది కదా, కానీ ఆక్టోపస్కి ఏకంగా 3 గుండెలు ఉంటాయి. మన రక్తం ఎర్రగా ఉంటుంది, అందులో ఐరన్ ఉండటం వల్ల. కానీ ఆక్టోపస్ రక్తంలో ఐరన్కి బదులు కాపర్ ఉంటుంది. అందుకే దాని రక్తం ఎరుపు రంగులో కాకుండా ముదురు బ్లూ కలర్లో ఉంటుంది. నిజంగా ఇది ఒక వింత జీవి. ఫ్యాక్ట్ నెంబర్ 4. పక్షులు మాత్రమే గాలిలో ఎగరగలవు అని మనం అనుకుంటాం. కానీ మమ్మల్స్ పాలిచ్చే పెంచే జంతువులు గాలిలో మాత్రం ఎగలిగే ఏకైక జంతువు గబ్బిలం మాత్రమే. మీకు తెలుసా మన పర్యావరణానికి ఎంత హెల్ప్ చేస్తాయో? రాత్రిపూట చీకట్లో ఎగిరే కొన్ని గబ్బిలాలు కేవలం 1 గంటలో 1000కి పైగా కీటకాలు, దోమలను తింటాయి. ఇవి మనకు న్యాచురల్ పెస్ట్ కంట్రోలర్స్ లాగా పనిచేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. పులులు, చిరుతపులులు, పిల్లులు ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. కానీ ఇవన్నీ ఎప్పుడు ఒంటరిగానే బతుకుతాయి, ఒంటరిలాగే వేటాడతాయి. అడవికి రాజైన సింహం, లయన్ అలా కాదు. క్యాట్ ఫ్యామిలీతో గుంపులుగా గ్రూప్స్గా జీవించే ఏకైక జంతువు సింహం మాత్రమే. సింహాల గుంపును ఇంగ్లీష్లో ప్రైడ్ అని పిలుస్తారు. ఒక ప్రైడ్లో 15 నుంచి 30 సింహాల వరకు ఉంటాయి. ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటాయి, కలిసే వేటాడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్త్ అమెరికాలో వుడ్ ఫ్రాగ్ అనే ఒక కప్ప ఉంది. విపరీతమైన మంచు పడి చలికాలంలో ఈ కప్ప బాడీ మొత్తం ఒక ఐస్ గడ్డలాగా కట్టుకుంటుంది. దాని గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది, అది చనిపోయింది అని ఎవరైనా అనుకుంటారు. కానీ ఎండాకాలం వచ్చి మంచు కరువు కానీ ఆ ఐదు గడ్డల నుంచి కప్ప మళ్ళీ ప్రాణం పోసుకొని మామూలుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. వాటే సర్వైవల్ ట్రిక్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనుషుల తర్వాత అత్యంత తెలివైన జంతువుల్లో డాల్ఫిన్స్ ఒకటి. ఇవి ఎంత స్మార్ట్ అంటే మీరు ఒక కుక్కనో పిల్లికో అద్దం చూపిస్తే అవి అద్దం ఇస్తాయి. కానీ డాల్ఫిన్ అద్దం చూపిస్తే అందులో కనిపిస్తుంది తానే అని గుర్తుపట్టగలదు. దీన్నే మిర్రర్ టెస్ట్ అని అంటారు. ఈ టెస్ట్ పాస్ అయ్యే జంతువులు ప్రపంచంలో చాలా తక్కువ. అందులో మన డాల్ఫిన్స్ కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆర్కిటిక్ మంచులో ఉండే ద్రవపు ఎలుగుబంట్లు చూడటానికి తెల్లగా ఎంతో క్యూట్గా ఉంటాయి. కానీ ఇక్కడ సీక్రెట్ ఉంది. వాటి చర్మం తెలుపు కదా, నల్లగా ఉంటుంది. వాటి నుండి ఒంటి మీద ఉండే వెంట్రుకలు తెలుపు రంగులో ఉండవు, అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. వెంట్రుకల మీద సూర్యకాంతి పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకు అది తెల్లగా కనిపిస్తాయి. మరి బ్లాక్ స్కిన్ ఎందుకు ఉంటుంది? చలిలో సూర్యుడి నుండి వచ్చే వేడిని బాగా పీల్చుకొని ఆ బ్లాక్ స్కిన్ దానికి హెల్ప్ అయితే చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలో అత్యంత పొడవైన జంతువు జిరాఫీ. దీని మెడ ఎంత పొడవు ఉంటుందో మనకు తెలుసు. కానీ దీని నాలుక ఎంత పొడవు ఉంటుందో తెలుసా? ఏకంగా 18 నుంచి 20 అంగుళాలు ఉంటుంది. అంటే దాదాపు 2 స్కేళ్ళ అంత పొడవు అన్నమాట. అంత పొడవైన నాలుకతో అది చెట్ల మీద ఉండే ఆకులు లాక్కొని తింటుంది. ఆ నాలుక ఎప్పుడు ఎండలో బయట ఉంటుంది కాబట్టి సూర్యుడు వేడికి కాలిపోకుండా ఉండటానికి ఆ డార్క్ పర్పుల్ లేదా రంగులో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. పక్షులన్నీ ముందుకు ఎగురుతాయి కదా, కానీ ప్రపంచంలో రివర్స్లో ఏకైక బర్డ్ హమ్మింగ్ బర్డ్. ఒక హెలికాప్టర్ లాగా గాలిలో ఒకే చోట స్థిరంగా ఆగిపోగలదు, వెనక్కి వెళ్ళగలదు, పక్కకు కూడా వెళ్ళగలదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఎగురుతున్నప్పుడు దాని రెక్కలు సెకన్కి 80 సార్లు అల్లాడిస్తుంది. ఆ స్పీడ్కి దాని రెక్కలు మన కంటికి సరిగ్గా కనిపించవు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మన యానిమల్ కింగ్డమ్లో ఇన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకున్న టాప్ 10 మైండ్ బ్లోయింగ్ యానిమల్ ఫ్యాక్ట్స్. ఇందులో మీకు బాగా ఆశ్చర్యకరమైన జంతువు ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో
వాట్సాప్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్ట్స్ కోసం టైటిల్ ఎక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్పోజింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.